హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో టేస్టీగా ఫ్రై రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎప్పుడు చేసే వేపుడులా కాకుండా స్పెషల్గా మంచి రుచిగా చేయాలంటే ఈ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. అన్నంతో వేసుకొని తిన్నా లేదా చపాతీతో తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే సాంబార్, పప్పుచారుతో నంజుకుంటూ తిన్నా లేదా స్టార్టర్లా తినడానికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై ఆల్ టైమ్ టేస్టీగా అల్టిమేట్ టేస్ట్తో సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా కాలీఫ్లవర్ ఫ్రై కర్రీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం. నేను ఇక్కడ తీసుకుంది పెద్ద కాలీఫ్లవర్ కాబట్టి 1/2 కేజీ వరకు ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళలో వేయడానికి మరో పక్కన 2-3 గ్లాసుల నీళ్ళను తీసుకొని వేడి చేసుకుందాం. ఇందులోనే కొంచెం ఉప్పుని తీసుకొని వేడి చేసుకుందాం. నీళ్ళు ఇలా వేడవడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1-2 నిమిషాలు ఇలానే ఉడికించండి. ఇలా 2 నిమిషాలు ఉడికించాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో తీస్తూ ఒక బౌల్లోకి తీసుకోండి, లేదా వడకట్టైనా తీసుకోవచ్చు. ఇలా బౌల్లోకి గోబీ ముక్కల్ని తీసుకున్నాక వేరొక బౌల్లోకి 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్, మైదా పిండిని వాడకుండా చూపిస్తున్నాను. మీకు కావాలంటే బియ్యం పిండికి బదులుగా మైదా పిండినైనా కార్న్ఫ్లోర్ పౌడర్నైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే క్రిస్పీగా రావడానికి 2-3 టీ స్పూన్ల ఉప్మా రవ్వని తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం ఇలా తీసుకున్న వీటిని ఒకసారి కలపండి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నాక ఇందులోకి కొంచెంగా నీళ్ళను వేస్తూ బాగా కలపండి. మరీ గట్టిగా కాకుండా జారుడుగా కలపండి. చూడండి, పిండి మనకు ఇలా ఉండాలి. మరి పల్చగా ఉన్నా సరిగ్గా కోట్ అవ్వదు. ఇలా కలుపుకున్నాక కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని బాగా కలపండి. చూడండి, మనం చేసే క్వాంటిటీకి ఇంత పిండి తీసుకొని కలిపాము అంటే సరిగ్గా సరిపోతుంది. కాలీఫ్లవర్ ముక్కలు ఎక్కువగా తీసుకుంటే కొంచెం పిండిని కూడా ఎక్కువగా తీసుకోండి. తీసుకొని ఇలా కలపండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడవ్వాలి. ఆయిల్ చక్కగా వేడయ్యాక మనం కలిపి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని విడివిడిగా తీసుకుందాం. కొంచెంగా తీసుకొని ఫ్రై చేస్తే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇవి ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యి పైన కోటింగ్ క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుంచి తీసుకోవడమే. ఇలా మనం ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ వీటిని 2 టైమ్స్ ఫ్రై చేసి తీసుకుంటున్నాను. చూడండి, కాలీఫ్లవర్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్తో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా ఆయిల్ అంతని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 2-3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా తీసుకున్న వీటిని కాస్త దోరగా ఫ్రై చేయండి.
అలాగే ఇందులోకి 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి. ఇందులో తీసుకున్న ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అవ్వాలి. పక్కన ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేస్తూనే మరో పక్కన మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ధనియాలని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని తీసుకోండి. ఈ పుట్నాల పప్పుకు బదులుగా పల్లీలను ఫ్రై చేసైనా తీసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని పొడిలా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. మరో పక్కన ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం, అలాగే చిటికెడంత పసుపుని, 1/2 టీ స్పూన్ గరం మసాలా తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపాక ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని, అలాగే అందులోనే గ్రైండ్ చేసిన పొడిని తీసుకొని కలపండి. ఈ టైంలో మరీ ఎక్కువసేపు కలుపుతూ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1-2 నిమిషాలు అన్నీ కలిసేలా కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. అంతే, మంచి టేస్టీతో కాలీఫ్లవర్ ఫ్రై అనేది తయారైపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకులను తీసుకొని ఒకసారి బాగా కలపండి. చాలా సింపుల్గా క్విక్ వేలో స్టార్టర్గా, లేదంటే అన్నంతో తీసుకున్నా, చపాతీతో తీసుకున్నా అల్టిమేట్ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాలీఫ్లవర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.